జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్రలాగా అంటే ఆంధ్రప్రదేశ్కు ఎప్పుడు లేని విధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తూ ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి అందులో 3 ఏళ్లలోనే 6 కంప్లీట్ చేసి మిగిలిన ఒక 4 అయితే రెడీ, ఎప్పుడైనా సరే క్లాసులు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, పర్మిషన్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితిలో ఉంటే మిగిలిన కూడా కన్స్ట్రక్షన్ దాదాపు పూర్తిగా వస్తుంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీలకి 500 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆయన ఇన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరపున నిర్మిస్తే ఇది మీరు చెప్పుకోలేకపోయారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పీపీపీకి ఇస్తాను అని అన్నారో అప్పుడు కానీ దీని వెనుక ఇంత కృషి జరిగింది, ఇన్ని మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొచ్చారు, నాకు తెలిసినంత వరకు మీరు చెప్పుకోలేకపోవడం కాదు, ఇప్పుడు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి మీరు. ఆయన అన్ని చూపించగలిగినాడు, మేము చెప్పుకోలేకపోయినాం, ఆయన అన్ని చూపించగలిగినాడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది. ఇదే కాదు, అదాని డేటా సెంటర్ కూడా అంతే కదా సార్. అవును, గూగుల్తో ఇప్పించాడు, అది ఇది చేశారు. తీరా చూస్తే మనం అప్పుడు అదాని సెంటర్కి ఇచ్చిన ల్యాండ్ అలా అదాని సెంటర్ వాళ్ళతో మనమైన ఎంఓయూసే ఉన్నాయి కదా. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఏం పని చేసినాము అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. అదేదో క్రెడిట్ మనం చేసిన దాన్ని ఆయన చోరీ చేయాలని చూస్తున్నాం, లేదు నాయన అని చెప్పేసి మన రికార్డ్స్ పరంగా ఇదిగో ఇవి నాయన ఈ కాలంలో మొత్తం అని చూసినాం. సార్ అంటే ఈ సోషల్ మీడియా యుగంలో కూడా ఒక డిఫరెంట్ నెరేటివ్ను తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అండి మేనేజ్మెంట్ మ్యానిపులేషన్స్లలో వాళ్ళకు మించిన వాళ్ళు లేరు. వాళ్ళు ఆ విధంగా చేసి మన మీద ఇప్పుడు మీరు సింపుల్ థింగ్ చెప్పండి, మనం చేస్తున్న ప్రతి దానికి శ్రీలంక అన్నారు. అవును, ఇప్పుడు వాళ్ళ సంగతి ఏం చెప్పండి, దగ్గర 1.5 సంవత్సరం 8 నెలలకే 3 లక్షల కోట్లు చేసినారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేయలేని పని ఏదైనా కానీ చంద్రబాబు చేసినాడు అంటే సంవత్సరం 8 నెలల్లో అది అప్పు మాత్రం తేవడంలో చంద్రబాబు మాత్రం చేయగలిగినాడు. సంపద సృష్టిస్తా అన్న బాబు మొత్తం సంపద అంతా కూడా ఎక్కడ పోతుందో ఏమో తెలియదు, కానీ మొత్తం అంతా అప్పులకే పోతుంది అనమాట. అప్పు తీసుకొని రావడం, అది ఎక్కడ ఖర్చు పెడుతున్నాడో తెలియటానికి కూడా పోతుంది. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మెడికల్ కాలేజీలకి ఇప్పుడు ఇచ్చేస్తున్నటువంటి 10 మెడికల్ కాలేజీలకి 5,000 కోట్లు అవుతుంది అని అంటుంది ప్రభుత్వం. 5,000 కోట్లు అవుతుందని చెప్తున్నారు, రోజు మీరేమో 3 లక్షల కోట్లు అప్పు చేశారంటున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా 1750 కోట్లతో అమరావతిలో పెడుతున్నారట. ప్రభుత్వం దగ్గర డబ్బుందా లేదా? ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు కావాలి. అమరావతి ప్రాంతంలో దగ్గర ఇప్పటికీ 60,000 కోట్ల రూపాయల వరకు టెండర్లు కాల్ఫాట్ చేసినారు వీళ్ళు. ఓకే, టెండర్స్ కాల్ఫాట్ చేసినారు. సో ఇంత డబ్బులు ఒక ప్రాంతంలో పెడుతున్నప్పుడు అసలు వైద్య రంగానికి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం అంటే ఏంది నాకు అర్థం కావటం లేదు. ఇది భవిష్యత్తు తరాలకు చేసే ఇన్వెస్ట్మెంట్ కదా. మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం దానికి రెట్టింపు సీట్లు ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది, డబుల్ సీట్స్ తీసుకొని రావడం జరిగింది. అయినా కానీ వాటి గురించి అది అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడు మామూలుగా అమరావతిలో ఇప్పుడు జరుగుతున్న పని ఏంది, జేడీ జరుగుతుంది. మామూలుగా ఒక లేఅవుట్ వేయాలనుకో హైదరాబాద్లోనో బెంగళూరులోనో, వాళ్ళు ఏమంటారు, నీ దగ్గర ల్యాండ్ ఉంటే ఎవడో డెవలపర్ వస్తాడు, జేడీ అడుగుతాడు, జాయింట్ డెవలప్మెంట్ అడుగుతాడు, 50% నీకు ఇది లేఅవుట్ డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేస్తుంది తప్ప ఇంకా మిగతా ప్రాంతాలను కానీ విద్య వైద్యం గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు ఎక్కడే కానీ కనపడలేదు. మీ మాటల్లో మొదట్లో ఒక మాట వినిపించింది, సత్యకుమార్ గారిని ప్రజలు ఓట్లేసి గెలిపించారో లేక ఈవీఎంలో ఆదరించాయో అని అన్నారు మీరు. ఏంటి మళ్ళీ ఈవీఎంలో ఆదరించాయో అని ఈ అనుమానం మీకెందుకు వచ్చింది? ఆ ఒక్కవేళ వచ్చుంటే మొదట్లో ఉంటుంది, ఇంకా అదే అనుమానం ఉందా ఇన్ని రోజుల తరువాత కూడా? డెఫినెట్గా అండి. ఈరోజు నాకున్న అనుమానము, నాతో పాటు జరిగిన ఈ ఎలక్షన్స్ మ్యానిపులేషన్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్ ప్రాసెస్ని, ఎలక్షన్స్ పద్ధతిని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏ విధంగా ఎలక్షన్స్ జరుగుతున్న పద్ధతిని కానీ దేశవ్యాప్తంగా ఏ విధంగా ఓట్ చోరీ అనేది, ఓట్లు తీసివేయడం కానీ ఇది కానీ గతంలో రాహుల్ గాంధీ పెట్టిన నేను 7 సంవత్సరాల కిందటే పెట్టినా. నేనేమంటే వీఆర్ ఇన్ డెమోక్రటిక్ అని చెప్తున్నా కానీ ప్రజాస్వామ్య దేశంలో కానీ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, దగ్గర 49,000 ఆడ్ పోలింగ్ బూత్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒక్క పోలింగ్ బూత్ని తీసుకొని పోయి ఇదిగో ఈ పోలింగ్ బూత్లలో ఎటువంటి తప్పులు లేని ఈ ఓటర్ లిస్ట్ ఉందని చెప్పి చూపిమని చెప్పండి, చూపిలేదు. దీని గురించి చాలామంది విశ్లేషణ, నేను ఇప్పటికి ఒక 3-4 సార్లు విశ్లేషణ చేసిన, ఎక్కడ ఈ మ్యానిపులేషన్స్ జరిగినాయి, ఎక్కడ ఈ ఓట్లు పెరిగినాయి అనేది. సరే, ఇవన్నీ కూడా ఇంకా టెక్నికల్గా మనం మాట్లాడితే ఓడినోడు మాట్లాడినాడు అన్నాడు, ఓడినోడు మనం మాట్లాడినాం. గతంలో చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడి తీసుకుపోయినోడు అతన్ని కూడా జైల్లో వేసే సందర్భం చూసినాం కదా. సో డెఫినెట్గా అయితే దీంట్లో అయితే ఒక మ్యానిపులేషన్ అయితే ఉంది. దాన్ని టెక్నికల్గా ఏదో ఒక రోజు బయటపడుతుంది ఎక్కడ జరిగింది, ఏం జరిగిందని. వీఆర్ ఆల్సో దాని మీద ఏ విధంగా జరిగిందని మేము కూడా దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. డెఫినెట్గా తొందరలో బయటపడుతుంది అనుకుంటున్నాం.